సెకను రికాం లేకుండా తిరిగిన శనీశ్వరుడు ఏంట తిరిగినట్టే ఉన్నదట హైదరాబాద్ మెట్రో పరిస్థితి. పెట్టుబడి ఎక్కువ, రాబడి తక్కువ అవుతున్నదట. లాభం అనే మాట ఒక్కసారి ఇందామంటే బ్రహ్మ కష్టమవుతుందట. మెట్రో రైలు నడుపుతున్న ఎలాంటి కంపెనీలకు నష్టాలు జనిగలు పట్టినట్టే పట్టి మెట్రో రక్తం పీలుస్తున్నాయట. అందుకే ఇక మాతోని కాదని చేతులు ఎత్తేసే పని చేస్తుందట ఎల్ఎండ్టీ కంపెనీ. సెంటర్ సర్కారు గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి జైదీప్ అనేట ఆయనకు ఉత్తరం రాసిండ్రట. వరుసగొచ్చే నష్టాలతోని మాకు నెత్తి సమరు కూడా కరువైతున్నది. పల్లి బఠానీలు అమ్ముకున్న పావులో పారుకో మిగులుతుంది కానీ మెట్రో రైలు నడిపితే మాకు కోట్లల్ల నష్టం తప్ప దమ్మిడి మిగులుతలేదు. అందుకే ఈ మెట్రో రైలు నడిపే బాధ్యత తెలంగాణ సర్కార్కి ఇయ్యుండ్రని రాసిండ్రట ఆ ఉత్తరంలా. రాష్ట్ర సర్కారు ఇస్తానన్న బకాయిలు బాంక సాగినట్టే సాగుతున్నాయి తప్ప ఇచ్చింది లేదు సచ్చింది లేదు. ఇక టికెట్లతో వచ్చే ఆదాయం మెట్రో రైలు చక్రాలకు పూసే గ్రీజు కూడా సరిపోతలేదు. అందుకే నేను వెళ్ళిపోతానన్నయ్య, నేను వెళ్ళిపోతా, ఇది నాకు వద్దు అనే డైలాగ్ తిరిగా ఎల్ఎండ్టీ సంస్థ మెట్రో నడిపే బాధ్యతల నుంచి తప్పుకునే ఛాన్స్ ఉన్నదట. ఫ్రీ బస్సు సౌకర్యంతో అట్లా కొంత ఆగమవుతున్నది కాబట్టి మాతోని గానే కాదని చెప్పిందట. మరి ఈ చిక్కుల నుంచి అటు సర్కారు ఇటు ఎల్ఎండ్టీ కంపెనీలు ఎట్లా బయటపడతాయో ఏమో చూడాలి.